ఫ్రెండ్స్, నిన్న ఈడెన్ గార్డెన్స్లో జరిగింది కేవలం మ్యాచ్ కాదు, అది పరీక్ష, బదులు తీర్చుకోవడం, సమాధానం. గెలవాలి లేక చావాలి అనే టక్కర్. ఎదురుగా వెస్టిండీస్ 195 రన్స్ పర్వతం. దేశమంతా ఊపిరాపుకుని చూస్తోంది. ఏళ్ల తరబడి బెంచ్ మీద కూర్చోబెట్టిన సంజూ శాంసన్ నిన్న తుఫాను లేపాడు. 5 గండ్లలో నాటౌట్ 97 రన్స్, 12 నాలుగులు, 4 సిక్సర్లు. గెలిచాక కళ్లలో నీళ్లు. ఆ కన్నీళ్లు ఏళ్ల కష్టం, టీకాలు, ఇంతకాలం వేచిచూసిన ఫలితం. ఎందుకేడ్చాడు సంజూ? ఎందుకు గెలుపు క్రెడిట్ మొత్తం ధోలీకిచ్చాడు? ఇకపై సంజూ పర్మనెంట్ ఓపెనరవ్వాలా? ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాం. మీరు కూడా ఇలాంటి జజ్బా ఉన్న ఆటగాళ్లే వరల్డ్ కప్ గెలిపిస్తారని అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాస్ గెలిచి మొదట వెస్టిండీస్కి బ్యాటింగ్ ఇచ్చాం. చేజ్ సులభమవుతుందని. కానీ ఫీల్డింగ్ స్కూల్ లెవెల్లో ఉంది. అభిషేక్ శర్మ సులభ క్యాచ్ జారవేశాడు. మరొకటి లైఫ్ లైన్ ఇచ్చాడు. ఫలితం వెస్టిండీస్ 195-4. బుమ్రా 2 వికెట్లు తీసి కాస్త ఆపాడు, లేకపోతే ఇంకా ఎక్కువయ్యేది. 196 రన్స్ టార్గెట్. పవర్ప్లేలో అభిషేక్ 10 రన్స్కే బెవకూఫ్ షాట్తో అవుట్. సూర్యకుమార్ 18 రన్స్తో వెళ్లిపోయాడు. స్కోర్ 99-2 అయ్యాక మ్యాచ్ పల్లా వెస్టిండీస్ వైపు వంగింది. స్టేడియంలో నిశ్శబ్దం, ఫ్యాన్స్ మనసులో పాత భయం. అప్పుడే క్రీజులో సంజూ. మొదట ధైర్యంగా ఒక్కో బంతి ఆడాడు. తరువాత గేర్ మార్చి తుఫాను మారాడు. జేసన్ హోల్డర్ బంతికి స్ట్రెయిట్ 6. ఈడెన్ పైకప్పు ఎగిరినట్టు అనిపించింది. తిలక్ 27 రన్స్ సాయం చేశాడు. చివరికి 4 బంతుల మిగిలి 5 వికెట్ల తేడాతో గెలుపు. విజయరన్ వచ్చిన వెంటనే సంజూ మోకాళ్లమీద, ఆకాశం వైపు చూసి గుండెమీద చెయ్యిపెట్టి ఏడ్చాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుంటూ ధోనీ నుంచి నేర్చుకున్నానన్నాడు. పెద్ద మ్యాచుల్లో ఎలా శాంతంగా ఉండాలో, ఎలా పేస్ చేయాలో. ఆ మాటల్లో ధోనీ ఛాయ స్పష్టంగా కనిపించింది. సూర్యకుమార్ చెప్పినట్టు మంచివాళ్లకు మంచి జరుగుతుంది, వేచి ఉండిన వాళ్లకు. సంజూ ఏళ్ల తరబడి వేచాడు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు సింపుల్ విషయం. సంజూ శాంసన్ని పర్మనెంట్ ఓపెనర్ చేయండి. 196 రన్స్ ఒత్తిడిలో 97 నాటౌట్. ఇది ఫ్లోటింగ్ బ్యాటర్ కాదు, టీమ్ రీడ్. వెస్టిండీస్ అవుట్. భారత్ ఆరోసారి సెమీఫైనల్లో ఆ రాత్రి ఈడెన్ గార్డెన్స్ చరిత్రలో నిలిచిపోయింది. అసలు మెరుపు స్కోర్బోర్డు మీద కాదు, సంజూ కళ్లలో, ఫ్యాన్స్ ముఖాలమీద, కోట్లాది గుండెల్లో ఉంది. ఇది కేవలం గెలుపు కాదు, ఎమోషనల్ రిలీజ్. ఒక ఆటగాడు తనపై ప్రపంచం సింకించినా ఓడిపోలేదు. ఏళ్ల టీకాలు, సందేహాలు అన్నీ ఈ ఒక్కపారితో సమాధానమయ్యాయి. కాని ఒక్క విషయం మరిచిపోకూడదు. పెద్ద టోర్నమెంట్లు ఒకే హీరోతో గెలవు. అభిషేక్ లాంటి నిరంతర ఫెయిల్యూర్లు సెమీఫైనల్లో మన్నించరు. ఒక్క తప్పు, ఇంటికి టికెట్. టీం మేనేజ్మెంట్ సఖ్త్ నిర్ణయాలు తీసుకోవాలి. పేరు కాదు, ఫామ్, కమిట్మెంట్ మాత్రమే ముఖ్యం.